ఈ వేసవిలో శరీరానికి చల్లదనం, బలం రెండూ ఇచ్చే హెల్దీ డ్రింక్ డ్రై ఫ్రూట్స్ రాగి జావా. పిల్లల నుంచి పెద్దల వరకు రోజు తాగితే శక్తి పెరుగుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించే డ్రింక్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి ఫ్లేవర్స్. ముందుగా నేను రాగి పిండి కోసం కొలత చెప్తున్నాను. నేను 1 కేజీ రాగులు తీసుకుంటున్నా. వీటిలో మనకి కనిపించని రాళ్ళు, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి వాటర్ పోసుకొని శుభ్రంగా 6-7 సార్లు వాష్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత రాగులు మునిగే వరకు వాటర్ పోసుకొని 8 నుంచి 10 గంటల వరకు నానపెట్టుకోండి. 8 కానీ 10 గంటలు కానీ అది మీ ఆప్షనల్. 8 గంటలు సరిపోతుంది. 8 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక క్లాత్ పైన 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరపెట్టండి. ఎక్కువసేపు వద్దు అండి, జస్ట్ 5 మినిట్స్ సరిపోతుంది. తర్వాత ఒకసారి మీ చేత్తో పట్టుకోండి. రాగులు మీ చేతికి అంటాలి, అంత వెట్టుగా ఉండాలన్నమాట. సో తర్వాత అదే క్లాత్లో వీడియోలో చూపించినట్లు గట్టిగా మూట కట్టండి. గాలి ఆడకుండా ఆ మూటని గిన్నెలో కానీ ఏదైనా టిఫినీస్లో కానీ పెట్టి గట్టిగా మూత పెట్టాలి అండి. గాలి అనేది ఆడకూడదు. నెక్స్ట్ డే ఒకసారి చెక్ చేయండి. ఒకసారి మూట కనుక వెట్టిగా లేకుండా డ్రైగా ఉంది అంటే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి, ఎక్కువ చల్లకండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 డేస్ ఉంచండి. ఈ ప్రాసెస్ మొత్తం 2 డేస్ పడుతుంది. సో 2 డేస్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి. చూసారా అండి ఎంత మంచిగా మొలకలు వచ్చాయో. మొలకల వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. నార్మల్ రాగి పిండితో జావ కన్నా మొలకలెత్తించిన రాగి జావ తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిది. అందుకే ఈ ప్రాసెస్లో మేము ఎప్పుడు చేసుకుంటాము. మూట ఓపెన్ చేసి మొత్తం ఒకసారి బాగా కలపండి. ఎందుకంటే ఉండలు ఉండలుగా చుట్టుకొని ఉంటుంది. ఆ ఉండలు లేకుండా మొత్తము నలిపేసేయండి. ఇప్పుడు ఈ రాగుల్ని అదే క్లాత్ మీద ఆరపెట్టుకోండి. బాగా డ్రై అయిపోవాలి. ఈ ప్రాసెస్ మీకు చూస్తుంటే చాలా కష్టం అనిపిస్తుందేమో, కానీ చాలా ఈజీ అండి ఇంట్లో మనం చేసుకోవటం. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవటం వల్ల హ్యాపీగా పిల్లలకి కూడా ఫీడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక కడాయిలో వీటిని మొత్తాన్ని దోరగా వేయించుకోండి. ఎక్కువ కూడా వేయించుకోకండి, జస్ట్ కొంచెం వేడి అవ్వాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 1 కేజీ రాగులకి 100 గ్రాములు అవిసె గింజలు కూడా వేయించుకోండి. అవి కూడా రాగుల్లో కలిపి అదే కడాయిలో 100 గ్రాములు బార్లీ గింజలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసము 15 నుంచి 20 వరకు యాలకులు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి పిండి ఆడించండి. యాలకులు తొక్కతో వేసుకోవచ్చు, లేకపోతే ఒట్టి గింజల వరకైనా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. నేను తర్వాత తొక్కలు తీసేశాను. ఇలా మనం వేయించుకోవటం వల్ల మిల్లేపించినప్పుడు మంచిగా పౌడర్ అవుతుంది. అందుకే ముందుగా ఒకసారి వేయించుకోవాలి మొత్తం. సో రాగుల్ని మిల్లుకి పంపించిన తర్వాత ఇంట్లో 1 కేజీ రాగులకి డ్రై ఫ్రూట్స్ అన్నీ 100 గ్రాములు తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు అండ్ ఓట్స్. ఇక్కడ నేను ఓట్స్ని రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీకు అమెజాన్లో దొరుకుతుంది ఆర్ ఫ్లిప్కార్ట్, బ్లింకిట్లో కూడా దొరుకుతుంది. రోల్డ్ ఓట్స్ మాత్రమే బాగుంటుంది ఇందులోకి. వీటి అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి దోరగా. ఫస్ట్ నేను ఓట్స్ వేయించుకొని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. తర్వాత బాదం కూడా తీసుకొని దోరగా వేయించుకోండి. బాదం కూడా పక్కన పెట్టేసి సో అదే కడాయిలో జీడిపప్పు కూడా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దాంట్లోనే పిస్తా పప్పు కూడా వేయించుకోండి. ఇవి కూడా దోరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోండి. దాని తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు ఈ మూడిటిని ఒకేసారి వేయించుకోవచ్చు. అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకేసారి వేయించుకోవటం వలన జీడిపప్పు, బాదం పప్పు సరిగ్గా వేగవండి. అందుకే విడివిడిగా వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ముందుగా చెప్పినట్లు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకోండి. మిక్సీ ఇది డ్రై ఫ్రూట్స్ మరీ బరకగా కాదు, మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకో. లేదు మాకు పలుకులు అవసరం లేదు అనుకుంటే మెత్తగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేను బరకగా వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే జావ చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం కలుపుకోండి.
కలిపేటప్పుడు పెద్ద పెద్దగా బాదం పప్పు, జీడిపప్పులు కనుక ముక్కలు ముక్కలుగా ఉంటే వాటిని అన్నిటిని వేరి మళ్ళీ సపరేట్గా మిక్సీ వేసుకొని దీంట్లో కలుపుకోండి. ఎప్పుడైనా ఒకసారి కానీ డైలీ కానీ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పాలల్లో కూడా కలుపుకొని తాగొచ్చు. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మనం ముందుగా వేయించిన రాగి పిండి కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. పిండి రెడీ అయిపోయింది. జావ కాసుకోవటం చూపిస్తాను. ఒక గిన్నెలో 2 గ్లాసులు వాటర్ తీసుకొని మరిగించుకోండి. దాంట్లో చిటికెడు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్. ఇది ఆప్షనల్ అండి. స్వీట్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయండి. ఈ వాటర్ మరిగే లోపల ఒక బౌల్లో 2.5 టేబుల్ స్పూన్ పిండి తీసుకొని ఉండలు లేకుండా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి. మరుగుతున్న వాటర్లో కలిపిన పిండి పోసుకుంటూ కలుపుకోండి. పిండి పోసిన తర్వాత కలుపుతూనే ఉండాలి అండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు తర్వాత మంచిగా మరుగుతుంది. మరిగిన తర్వాత స్టవ్ కట్ చేసేయండి. స్టవ్ కట్ చేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ పాలు పోసుకోండి. పాలు నచ్చని వాళ్ళు మజ్జిగైనా పోసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. లేదంటే ఒట్టి జావైనా తాగొచ్చు. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వాడుతున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా కూడా పచ్చి కొబ్బరి వేసుకొని టేస్ట్ చూడండి. అంతే అండి, హెల్దీ డ్రై ఫ్రూట్స్ రాగి జావా రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.